ముందుగా అమెరికా అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి, ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సర్జికల్ స్ట్రాటజీ ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా తమ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్ ప్రపంచ మిలిటరీ మేధావులకే మతిపోయేలా ఎలాంటి మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీని వాడుతుంది, ఎవరి మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఈ యుద్ధం ఇంతలా ముదిరింది, ప్యూర్ వార్ స్ట్రాటజీ అనాలిసిస్తో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మొట్టమొదటిది వెస్టర్న్ అబ్జెక్టివ్, రెజిమ్ చేంజ్, అలాగే ఎండిఓ స్ట్రాటజీ. ముందుగా అమెరికా ఇజ్రాయెల్ కూటమి యొక్క అసలు లక్ష్యాలను అర్థం చేసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాకు కేవలం ఇరాన్ను నియంత్రించడం మాత్రమే సరిపోదు. వారి అసలు ఆబ్జెక్టివ్ రెజిమ్ చేంజ్, అంటే అక్కడి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చడం. దీనికోసం వాళ్ళు మల్టీ డొమైన్ ఆపరేషన్స్ ఎండిఓ అనే స్ట్రాటజీ వాడుతున్నారు. అంటే గాలి, నీరు, నేల, సైబర్, అలాగే స్పేస్, ఇలా 5 రంగాల నుండి ఒకేసారి దాడి చేయడం. దీనిలో ప్రధానంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డీకాపిటేషన్ స్ట్రైక్స్, అంటే శత్రువు యొక్క తల నరకడం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అలాగే ఇతర కీలక అధికారులను అంతం చేస్తే వారి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని వారి ప్లాన్. ఇక తర్వాతది ఎయిర్ సుపీరియారిటీ. ఇరాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అలాగే మిసైల్ లాంచర్లను ముందుగానే నాశనం చేసి వారు తిరిగి దాడి చేసే శక్తి లేకుండా చేయడం. 2026 జనవరిలో వెనిజులా ప్రెసిడెంట్ మదురోని అమెరికా క్యాప్చర్ చేసినప్పుడు ఆ దేశం ఎలా అయితే సరెండర్ అయిందో ఇరాన్ కూడా అలాగే 7 నుండి 10 రోజుల్లో లొంగిపోతుందని అమెరికా అంచనా వేసింది. ఇప్పుడు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ హైడ్రా స్ట్రాటజీ. అమెరికా అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. సుప్రీం లీడర్ చనిపోయినా ఇరాన్ సరెండర్ అవ్వలేదు సరికదా, 1200 మిసైళ్లు అలాగే బోలెడని డ్రోన్లతో విరుచుకుపడింది. అసలు లీడర్ లేకుండా ఇరాన్ ఇంత వేగంగా ఎలా స్పందించగలిగింది? ఇక్కడే మనం ఇరాన్ డీసెంట్రలైజ్డ్ మొజాయిక్ డిఫరెన్స్ గురించి చెప్పుకోవాలి. ఇరాన్ తన మిలిటరీ కమాండ్ను 31 స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా విడదీసింది. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక ఇండిపెండెంట్ ఆర్మీ ఉంటుంది. ప్రధాన కేంద్రం టెహరాన్ నాశనమైనా, లీడర్లు చనిపోయినా ఈ 31 యూనిట్లు ఎవరి పర్మిషన్ లేకుండా తమ సొంత యుద్ధం చేస్తాయి. అందుకే ఇరాన్ ఒక హైడ్రాలా తయారైంది. ఒక తల నరికితే మరో 30 తలలు దాడి చేస్తూనే ఉంటాయి. ఇక ఆ తర్వాతది కాస్ట్ అసిమెట్రీ, రూపాయి ఖర్చుతో 100 రూపాయల నష్టం. ఇరాన్ వాడుతున్న రెండో కీలక స్ట్రాటజీ ఇది. బ్లీడ్ అవుట్ కాస్ట్ అనిమెట్రీ. యుద్ధం అంటే కేవలం ఆయుధాలే కాదు, ఆర్థిక బలం కూడా. ఇరాన్ పంపిస్తున్న ఒక్కో షాహిద్ డ్రోన్ ఖరీదు కేవలం $20,000. కానీ దాన్ని గాలిలో పేర్చడానికి అమెరికా వాడుతున్న ప్యాట్రియల్ మిస్సైల్ ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు $40 లక్షల. అంటే ఇరాన్ ₹1 ఖర్చు చేస్తే దాన్ని ఆపడానికి అమెరికా ₹100 ఖర్చు చేయాలి. ఇలా వందల కొద్దీ చీప్ డ్రోన్లను పంపడం ద్వారా అమెరికా ఇజ్రాయెల్ డిఫెన్స్ బడ్జెట్ను ఇరాన్ ఆవిరి చేస్తోంది. దీన్నే బ్లీడ్ అవుట్ స్ట్రాటజీ అంటారు. ఇక ఆ తర్వాత ఎకనామిక్ వార్ఫేర్, గల్ఫ్ దేశాలపై దాడి. యుద్ధం జరుగుతోంది ఇరాన్ అమెరికా మధ్య అయితే ఇరాన్ దుబాయ్, సౌదీ వంటి దేశాల మీద ఎందుకు దాడులు చేస్తుంది? దీని వెనుకున్నదే అసిమెట్రిక్ ఎకనామిక్ వార్ఫేర్. అమెరికా తన స్థావరాలను ఈ గల్ఫ్ దేశాల్లోనే ఉంచింది. ఇరాన్ ఏం ప్లాన్ చేసిందంటే ఈ దేశాల ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, ఎనర్జీ సైట్ల మీద దాడి చేస్తే వారు భయపడి అమెరికాను యుద్ధం ఆపేయమని కోరుకుంటారు. ముఖ్యంగా టూరిజం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను దెబ్బ కొట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయడం ఇరాన్ లక్ష్యం. దీన్ని సూసైడ్ కంటే ముందు ఇతరులను చంపే ప్లాన్ అని అంటారు. అమెరికా పెద్ద తప్పులు, చారిత్రక పాఠాలు. ఈ యుద్ధంలో అమెరికా కొన్ని భారీ మిస్కాలిక్యులేషన్స్ చేసింది. ముఖ్యంగా మార్చి 2వ తేదీన కువైట్ ఎయిర్ డిఫెన్స్ బై మిస్టేక్ తమ సొంత F-15 జెట్లను పేల్చేసింది. అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేక ఫ్రెండ్లీ ఫైర్ సమస్యలు ఎదురవుతున్నాయి. మిలిటరీ నిపుణులు అమెరికా గతంలో చేసిన 4 పెద్ద తప్పులను కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. వియత్నాం, అక్కడ కూడా త్వరగా గెలవచ్చని వెళ్ళిన అమెరికా 20 ఏళ్ల పాటు యుద్ధం చేసి ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ $2 ట్రిలియన్ ఖర్చు చేసినా చివరికి తాలిబాన్లనే మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. ఇరాక్ అండ్ లిబియా, సద్దాం హుస్సేన్ గడాఫీని చంపిన తర్వాత అక్కడ పవర్ వాక్యూమ్ ఏర్పడి ISIS లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఇరాన్లో కూడా ఖమేనీని చంపిన తర్వాత సరైన స్థానిక నాయకత్వం లేకపోతే అంతకంటే పెద్ద ముప్పు ప్రపంచానికి పొంచి ఉంది. ప్రస్తుతానికి అమెరికా దగ్గర ఆర్థిక బలం ఉంది, ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ ఇరాన్ దగ్గర
40 ఏళ్లుగా సిద్ధం చేసుకున్న 3,000కు పైగా బాలిస్టిక్ మిసైళ్లు, అండర్ గ్రౌండ్ కోటలు ఉన్నాయి. ఇరాన్ లక్ష్యం ఒకటే, అమెరికా అలసిపోయి వెనక్కి వెళ్లే వరకు యుద్ధాన్ని సాగదీయడం. ఈ యుద్ధం వల్ల ఆయిల్ ధరలు $200 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచున నిలబెడుతోంది. మరి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? ఇరాన్ తన వినూత్న స్ట్రాటజీతో అమెరికాని ఓడించగలదా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.